సోషల్ మీడియాలోనే కాకుండా ఫ్రంట్ లైన్ పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా ఒక కథనాన్ని లీడ్ చేసుకుంటూ వచ్చాయి. అదే శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే వాళ్ళ భార్య గారికి కారు డ్రైవర్ డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్, అది కూడా ఖాకీ డ్రెస్‌లో ఉన్న ఒక కానిస్టేబుల్ మీద ఎమ్మెల్యే ముందే సీఐ సమక్షంలోనే దాడి చేశాడు. చెయ్యంతా కూడా బాగా అంటే పుండైపోయింది. ఆ ఎమ్మెల్యే బాగా గాయపడ్డాడు అని చెప్పి కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఫ్రంట్ లైన్ మీడియా కూడా దాన్ని క్యారీ చేసింది. వాళ్ళు చెబుతున్న విషయం ఏంటి? 2 రోజుల కిందట రాత్రి పోలీసులు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉంటే ఎస్ఐ, కానిస్టేబుల్ కలిసి వెళ్ళు ఒక వ్యక్తి బండి మీద వెళ్తూ ఉన్నారట. ఆపితే ఆల్కహాల్ పర్సెంటేజ్ 145 పైనొచ్చిందట. సో, ఆయన మీద ఎస్ఐ చలానా రాసే క్రమంలో నేను ఎమ్మెల్యే భార్యకు కారు డ్రైవర్‌నని అది ఇది అని చెప్పి ఫుల్లు ఇష్యూ అయిందట. అదంతా ముగిసిపోయిన తర్వాత అక్కడున్నటువంటి కానిస్టేబుల్ అన్వర్ బాషా మీద ఆపినందుకు ఈ సాయి కుమార్ కోపం పెంచుకొని వెళ్లి ఎమ్మెల్యే గారి భార్య గారి ముందు ఆయన మొరపెట్టుకున్నాడట డ్రైవర్. అందుకని చెప్పి సిఐ రవి నాయక్‌కి ఎమ్మెల్యే గారు చెప్పారు అని, ఆ కానిస్టేబుల్‌ని వెంట పెట్టుకొని ఎమ్మెల్యే ఇంటికెళ్లారు అని, వెళ్తే అక్కడే సాయి కుమార్ ఆ కానిస్టేబుల్ మీద దాడి చేశారు అని, తీవ్రంగా గాయపరిచారు అని, మధ్యలో సిఐ కూడా అడ్డుకున్నారు అని చెప్పి ఈ వార్త యొక్క ప్రధాన కథనం. అయితే ఈ క్రమంలో సరే ఇది తప్పు అని చెప్పి డీఎస్‌పీ ఒక వాయిస్ మెసేజ్ ద్వారా ఖండించారు. ఇది కరెక్ట్ కాదు ఈ ఇన్ఫర్మేషన్ అని చెప్పి పోలీస్ ఉన్నతాధికారులు ఖండించారు. ఖండించేది వాయిస్ మెసేజ్‌లో ఉంది ఒట్టి మాటలే కదా! ఒట్టి మాటలే కదా! ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి? ఈ వార్త తప్పైతే ఆ అన్వర్ భాష అనే కానిస్టేబుల్‌ని మీడియా ముందు ప్రవేశపెట్టాలి. లేకుంటే అన్వర్ భాషతో మాట్లాడించాలి. అన్వర్ భాషకు గాయాలయ్యాయి అని చెప్పి ఏవైతే ఫోటోలు, వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయో, లేదు చూడండి అవన్నీ తప్పు. నా చేతికేమి గాయం కాలేదు. చాలా బాగుంది గదా! అని జెప్పి ఆయన్ని ప్రవేశపెడితే అయిపోవడానికి డీఎస్పీలు ఖండించడం ఎందుకు? పోలీసు ఉన్నతాధికారులు ఖండించడం ఎందుకు? అన్వర్ భాషను తీసుకొచ్చి ఏం జరిగిందో జెప్పించండి. ఆయన ఒంటి మీద గాయాలు లేవని చెప్పి చెప్పండి. ఇంతలో మాత్రం నీకు ఈ ఒట్టి మాటలెందుకు? సింపుల్ గదా! ఇప్పుడు అన్వర్ భాష ఎవరికీ అందుబాటులో లేరు. ఎందుకు లేడు? ఇప్పుడు అన్వర్ భాష అనే కానిస్టేబుల్ ఎవరికి ఎందుకు అందుబాటులో లేరు? ఆయన మరి ఆ గాయాలు కాలేదు అని చెప్పి ఒక మీడియా ముందు చూపించండి. మీడియా ముందు ప్రవేశపెట్టండి. ఆయన చూపించి ఇదంతా తప్పు అని ఆయనతోనే చెప్పించండి. నాకేమో ఒంటి మీద గాయాలేం లేవని చెప్పండి. అది కాకుండా ఇది తప్పు, అది తప్పు మేము ఖండించాల్సినోళ్ళు ఖండించాలి కదా! అన్వర్ భాషని ఖండించమని చెప్పండి. ఒక వెరీ సింపుల్. తీసుకొచ్చి అందులో ఏం లేవని చూపెడితే అయిపాయే. ఆయన ఎక్కడికి పోయిండు? ఆయన ఎందుకు అందుబాటులో లేరు? ఇవన్నీ ఇసిపెట్టేసి ఖండించడం ఎందుకు? అన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి గదా! సాయి కుమార్ అనే డ్రైవర్ అట, శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే వాళ్ళ భార్య గారు రిషిత అట ఆ మేడం పేరు. వాళ్ళ డ్రైవర్ అట. దాడి చేశారని. డ్రెస్ మీద ఖాకీ ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ మీద దాడి చేశారు అన్వర్ భాషా మీద అని. గాయాలు గాని సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. మరి ఆయన రహస్యంగా ఉంచడం ఎందుకు? తీసుకొచ్చి పెట్టడానికి అయిపోవడానికి. తీసుకొచ్చి చూపిస్తే అయిపోవడానికి. ఎందుకు ఇది ఈ ముచ్చట్లన్నీ?